రావణాసురుడి శరీరము యుద్ధభూమిలో దొర్లునట్లు పొడవైన ధనస్సును వంచిన నాయకుడి 2 దివ్య పాద పద్మములపై కల్పవృక్షపు పూలను ఉంచి నమస్కరిస్తూ కోరగా వచ్చి విశాలమైన ఈ భూమిని విడదీసిన వరాహమై ఉన్న స్వామి గంగానది తీరమందున్న బదరికాశ్రమములో కొలువై ఉన్నాడు. అడవిలోన మాయలేడిపై మండే బాణమును విడిచి మోసముతో వచ్చిన బలవంతుడైన మారీచుడి మాంసపు గుండెను బాణముతో గుచ్చి ప్రాణములను తీసి సంతోషించిన అద్వితీయుడు తేనె నిండిన కమలమునందుండే బ్రహ్మదేవుడితో కలిసి దేవతలందరూ కోరగా వచ్చి ఆకాశపు గంగ ఒడ్డున ఉన్న బదరికాశ్రమములో కొలువై ఉన్నాడు. దేవదానవులు జయించలేని లంకానగరపు రాక్షసరాజు భయంకరుడైన రావణాసురుడిని కడలిని ఉన్న అతని రాక్షస కులమును నాశనము చేసిన స్వామి అందమైన తెల్లని జలతారు వస్త్రమును ధరించిన సూర్యుడు తిరిగే ఆకాశమును అంటుతున్న హిమాలయ పర్వతములపై గొప్ప శక్తి కలిగిన పవిత్ర గంగానదీ తీరమున బదరికాశ్రమములో కొలువై ఉన్నాడు. నిజముగా చెబుతున్నాను, విను మనసా. ఆ స్వామిని సేవిస్తూ తరించాలి అని అనుకునే భక్తుల బాధలను పోగొట్టి వారికి దేవతలతో సరిసమానమైన పరమ పదమును ఇచ్చే గొప్ప దయాహృదయుడు. రంభాది అప్సరసుల వస్త్రములతో పాటు మణులను త్రోసుకుంటూ ఆకాశము నుండి భూమికి దిగివచ్చిన తేటనీటి గంగానది తీరమందున్న అందమైన పూలతో నిండిన బదరికాశ్రమములో కొలువై ఉన్నాడు. తల్లి వలె వచ్చిన రాక్షసి పూతన ఒడిలో కూర్చుని ఆమె ఇచ్చిన విషపు పాలను త్రాగి తల్లడిల్లిన మన నాథుడు ఆకాశము నుండి దిగివచ్చిన గంగానదీ తీరమందు స్వచ్ఛమైన బంగారపు మెరుపు పర్వతము యొక్క ఎత్తైన విశాల శిఖరము పైన ఉన్న బదరికాశ్రమములో కొలువై ఉన్నాడు. రథము వంటి నడుము కలిగిన అందమైన చేప కన్నుల రాధ గురించి ప్రజలను బాధ పెడుతున్న మూపురపు ఆబోతులు ఏడింటిని కోపముతో చంపిన మేఘవర్ణుడు అడ్డుగా ఉన్న పెద్ద కొండను వేగముగా వచ్చి ఏనుగులు గుద్దినట్లు భగీరథుడి వెనుక బద్దలు కొట్టుకుంటూ ప్రవహిస్తున్న గంగానది తీరమందు ఉన్న చల్లని బదరికాశ్రమములో కొలువై ఉన్నాడు. దయ అనే గొప్ప భాగ్యమును 1000 ముఖములతో అనుగ్రహించే మన స్వామి ఆ సర్వేశ్వరుడు బలమైన గొప్ప ఐరావతమును క్షీరాబ్ది నుంచి వచ్చిన అమృతమును స్వర్గలోకపు రాజరికమును కలుపుకొని మందర పర్వతం నుండి దిగి వచ్చిన గంగానది తీరమందు ఉన్న బదరికాశ్రమంనకు వచ్చి కొలువై ఉన్నాడు. ఒకానొకప్పుడు మాయలేడిని అందమైన ధనస్సును ఒకానొకప్పుడు మాయలేడిపై అందమైన ధనస్సును ఎత్తిన శ్రీరామచంద్రుడు హిరణ్యకశ్యపుడి మాంసపు శరీరమును గోళ్లతో 2గా చీల్చిన నారసింహుడు బ్రహ్మదేవుడు శివుడికి కోపముతో ఇచ్చిన శాపమును పోగొట్టిన స్వామి గొప్ప తపస్సంపన్నుడైన భగీరథుడు తెచ్చిన గంగానదీ తీరమందున్న బదరికాశ్రమములో కొలువై ఉన్నాడు. మేఘములు తిరిగే ఆకాశములో ఉన్న సూర్యచంద్రులు నిండి నీటి అలల కడలితో పాటు ఈ పర్వతములు ఈ గాలితోనూ నిండి ఉన్న ఈ లోకములను మింగిన పెద్ద పొట్ట కలిగిన యుగపురుషుడు పైన ఉన్న అన్ని లోకములు అన్నీ అయి ఉన్న సర్వేశ్వరుడు బ్రహ్మాండమును చీల్చుకుంటూ భూదేవి తల్లడిల్లునట్లుగా ఆకాశము నుండి దిగి వచ్చిన పరమ పావనమైన గంగానది తీరమందున్న బదరికాశ్రమములో ఉన్నాడు. తేటనీటి అలలతో పారే గంగానది తీరమున ఉన్న బదరికాశ్రమములో కొలువై ఉన్న నల్లని సముద్రములోని మున్నీటి వర్ణుడు ఆ బదరి నారాయణ స్వామిని తలుస్తూ కలివేరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వారు నోటి వెంట వచ్చిన ఈ 10 పాటలను మనస్ఫూర్తిగా చదవగలిగిన వారు సముద్రములతో నిండి ఉన్న ఈ విశాలమైన భూమిని ఏలి తర్వాత
దేవలోకములోని తెల్లని గొడుగు కింద ఉన్న దేవతల వలె సుఖపడగలరు.